మచ్చా, విషయం ఏంటంటే మా నాన్న ఊరంతా తిరిగి రమ్మన్నాడు. దేనికిరా? ఇంక దేనికిరా, ఆడుకోవడానికి. కదిలితేనే మీ నాన్న కాలేజ్ కూడా తినంతాడు, అది ఆడుకుని రమ్మంతాడా మిట్ట మధ్యాహ్నము? ఆ, మా నాన్న మారిపోయాడు కదా. మీ నాన్న మారిపడి మెట్ట కళ్ళ కూడా జరగదు అది. మా నాన్న మంచోడు అయిపోయాడేమో. నాన్నలు మంచోళ్ళు కాదురా, కొడుకుల్ని ముంచేవాళ్ళు. అవునా? అయితే పద వెళ్ళి చూద్దాం. చూసినవరా మీ బాబు కొమ్మకొడుకులా పడుకున్నాడు. అయితే నీకు ఫ్యాన్ బొక్కని నిన్ను బయటికి తోసేసి మీ నాన్న అక్కడే పడుకున్నాడు రా. ఎన్ని 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 దారుణాలు సార్. అవునా మచ్చా, ఇంతకు తెగిచ్చాడా మా నాన్న? కావాలంటే గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని కూర్చోరా, మీ నాన్న మంచివాడో ముంచేవాడో తెలుస్తుంది. అలాగే మచ్చా. ఏంట్రా ఫ్యాన్ కింద కూర్చున్నావు? ఫ్యాన్ మీద కూర్చోలేం కదా నాన్న, అందుకే. జోకులేసావు అనుకో జోడిచ్చుకు బాధేస్తాను. దొబ్బే అవతలకి. ఏంటి నాన్న నువ్వు బయటికి పొమ్మంటావు? బయట ఎండ దొబ్బేస్తుంది. నాకు నువ్వు ఇంట్లో కనబడ్డావా కాళ్ళు ఇరిసేస్తాను. ఏంటి నాన్న ఊరికి బయటికి పొమ్మంటావు? నేను వెళ్ళను, కావాలంటే నువ్వే పో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే వెళ్ళకరా, ఇంట్లోనే ఉండు. సరే ఉంటాను. ఫ్యాన్ వేసావా తోలు తీస్తాను. ఎండకి సరదా తీరిపోతుందన్న, మీరేమో ఫ్యాన్లు వేయొద్దంటారు. నీకు సరదా తీరినా సరే ఫ్యాన్ వేయకవు. అలా కుదరదు, నాకు చెమటలు కారిపోతున్నాయి. కుదరకపోతే బయటికి పో, కావాలంటే బట్టలు ఇప్పుకొని కూర్చో. అంతేకాని ఫ్యాన్ వేసావా కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తాను. పెద్ద ప్లానింగే రా. ఆ లేదు ఊ లేదు, ఇప్పటికే నిన్ను పెంచడమే బొక్క, మళ్ళీ ఫ్యాన్ నీకు. మచ్చా, మా నాన్నకి కొడుకంటే ప్రేమ లేదురా, నాకంటే ఫ్యాన్ ఎక్కువైపోయింది. ఫ్యాన్ వేస్తానంటే బయటికి దొబ్బే అన్నాడు రా. నీకు వస్తుంది లేరా ఛాన్స్, అప్పుడు తోసిద్ది కానీ బయటికి. అలా తోసేయడం తప్పు కదరా. మీ బాబుని బయటికి తోసేసి ఏసీ వేసుకుని ఆడుకుందాంలే. ఆ, ఓకే మచ్చా. ఎంతకి తెగించారా? సరే. మచ్చా, ఏటైందిరా అలగరుతా నువ్వు? మా ఇంట్లో ఏసీ లేదు కదరా. సర్లేరా, ఫ్యాన్ వేసుకుని కూర్చుందాం పదా. సరే కాని మా నాన్న బయటికి ఎలాగొస్తాడురా? నిన్నున్నాను కదా డేహే. ఏం చేస్తావు మచ్చా? మీ బాబు బయటికి రావాలంటే ఫ్యాన్ ఆగాలి, ఫ్యాన్ ఆగాలంటే మీ నేర్పిడమే. పద ఆపేద్దాం ఆపేద్దాం. ఏ నా కొడుకురా ఫ్యాన్ ఆపింది? ఏమండి, కరెంట్ పోయిందండి. ఈ కరెంట్ వాడికి పని పట్టలేదు, మిట్ట మధ్యాహ్నం తీస్తాడు. అయ్య బాబోయ్, నేను ఉండలేనురా, పోతాను బయటికి. మా నాన్న బయటికి వెళ్ళిపోయాడు. లోపలికి పదమచ్చా, మనం ఫ్యాన్ వేసుకుని కూర్చుందాం. ఇంకా ఫ్యాన్ ఏంట్రా, అలా ఏసీ వేసుకుందాము. ఏసీయా? లేదు కదరా. నేనున్నాను కదేటి, పదా. మంచి చల్లగా ఉంది మచ్చా. మరి మచ్చ అంటే ఏటనుకునవేటి? అలా ఎలారా? అలా చెయ్యాలంటే నాలాగ బుర్ర ఉండాలిరా, నీకు అది ఎలాగ లేదు. ఇదేంటి కరెంటు మాకు మాత్రమే పోయింది? అయ్యి బాబోయ్, నాన్న వచ్చాడు. నువ్వేంట్రా ఇంట్లో ఉన్నావు? ఇప్పుడు వెళ్ళిపోతున్నానులే. ఇంట్లో ఉండి కరెంటు వేస్ట్ చేస్తావు ఏంట్రా, మళ్ళీ మా నాన్న వస్తాడు. ఇప్పుడు ఏటి చేద్దామే? కొత్త ఐడియా రావడం లేదురా. కొత్తది రానప్పుడు పాత దోడిమే. సరే మచ్చా, పద. మళ్ళీ ఎవడ్రా ఫ్యాన్ ఆపింది? మళ్ళీ కరెంట్ పోయిందండి. ఈ కరెంటోడికి పని పాట లేదు. మీలాగే. ఇప్పటికీ చిరాకున్నాను, కోపం తెప్పించుకో. వచ్చి పీకేదే ఉందిలే. నేను ఇంట్లో వెళ్ళిపోతాను. పదరా, మా నాన్న బయటికి వెళ్ళిపోయాడు. పద పద. మచ్చా, మా నాన్న భలే ఆడుకున్నాం కదరా. మన ఔడియాలంటే ఏమనుకున్నావురా, మామూలుగా ఉండవు. సరే కాని మళ్ళీ మా నాన్న వస్తే ఏం చేద్దాం? ఈసారి కింద ఆయిలేసి తోసిడిపోయినా. అవును మచ్చా, వింటుంటేనే నవ్వొస్తుంది. అవునరా, నాకు వస్తుంది నవ్వు.
అవునా రండి అంకుల్ గారు ఏంటి తింటారు? అంకుల్ గారు మీరు ఎప్పుడు వచ్చినారు? నాన్న నువ్వెప్పుడు వచ్చావు? మీరు నన్ను ఎలా లేపేద్దాం అనుకున్నప్పుడే వచ్చాను రా. ఇప్పుడు నేనేస్తాను మీకు ప్లాన్.